దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఈ డిజిటల్ యుగంలో సైబర్ మోసాలు కొత్త రూపంలో విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా అశ్లీల వీడియోలు, ప్రత్యేకించి పిల్లల సంబంధిత అసభ్యకర కంటెంట్ చూసే వారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ ముఠాలు బెదిరింపులకు పాల్పడుతున్నాయి. హైదరాబాద్లో ఇటీవల ఇలాంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త రకం సైబర్ మోసాల గురించి, వాటి నుంచి ఎలా పూర్తిగా కాపాడుకోవాలో వివరాలు ఈరోజు మనం చర్చిద్దాం. ప్రస్తుతం డిజిటల్ యుగంలో సైబర్ మోసాలు అత్యంత చతురతతో కొత్త పద్ధతులతో రూపొందుకుంటున్నాయి. ముఖ్యంగా అశ్లీల వీడియోలు చూస్తే వారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ ముఠాలు మానసికంగా బెదిరించి డబ్బులు దోచుకునే కొత్త విధానాన్ని అవలంబిస్తున్నాయి. మీరు చిన్నారుల అశ్లీల వీడియోలు చూస్తున్నారా, లేదా మీరు డ్రగ్స్, మనీ లాండరింగ్ కేసులు ఇరుక్కున్నారా అనే తప్పుడు ఆరోపణలతో ప్రజలను భయపెట్టి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ మోసాలు హైదరాబాద్లో ఇటీవల ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ సైబర్ ముఠాలు అధికారిక సిబిఐ, ఎన్సిబి, సైబర్ సెల్, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సంస్థల పేర్లను దుర్వినియోగం చేస్తూ బాధితులను మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నాయి. అయితే ఇలాంటి ఘటనలు హైదరాబాద్లో కూడా జరిగాయి. ఎల్బీ నగర్కు చెందిన ఓ యువకుడికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పేరుతో వాట్సాప్లో నకిలీ లేఖ వచ్చింది. అందులో మీ ఐపీ అడ్రస్ ద్వారా గుర్తించాం, చిన్నారుల అశ్లీల వీడియోలు చూసినట్లు సైబర్ ల్యాబ్లో కేసు నమోదైంది. 24 గంటల్లో స్పందించకపోతే ఢిల్లీ పోలీస్ చర్యలు తీసుకుంటుంది అని హెచ్చరిక ఉంది. ఈ మెసేజ్ను చూసిన యువకుడు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే తనకు అలాంటి వీడియోలు చూసే అలవాటు లేదని గ్రహించి విషయాన్ని పరిశీలించగా ఇది సైబర్ మోసమని స్పష్టమైంది. అతను వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కు ఫిర్యాదు చేశాడు. అయితే ఇలాంటి ఘటనలే నగరానికి చెందిన ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి జరిగింది. మోసగాళ్లు అపరిచిత నంబర్ నుంచి ఫోన్ కాల్ చేశారు. కాల్ చేసిన వ్యక్తులు మీరు డ్రగ్స్ కేసులో, మనీ లాండరింగ్ ఇరుక్కున్నారు, మీ ఆధార్ కార్డు నంబర్ అవసరమని అడిగారు. భయంతో ఆ ఉద్యోగి ఆధార్ నంబర్ ఇచ్చారు. అనంతరం మీరు అశ్లీల వీడియోలు చూస్తున్న డేటా మా వద్ద ఉంది అంటూ బెదిరించి 1.5 లక్షలు వసూలు చేశారు. ఆ తర్వాత ఈ కాల్ నిజమైనదేనా అని సందేహంతో అతను పోలీసులను సంప్రదించగా ఇది పూర్తిగా సైబర్ మోసం అని తేలింది. ఈ రెండు ఘటనలు సైబర్ ముఠాలు ఎంత చతురతతో బాధితులను భయపెట్టి డబ్బులు దోచుకుంటున్నాయో స్పష్టం చేస్తున్నాయి. అయితే అసలు సైబర్ ముఠాల లక్ష్యం ఏమిటి? సైబర్ మోసగాలు బాధితులను మానసికంగా ఒత్తిడి గురి చేసే సన్నివేశాలను సృష్టిస్తారు. ముందుగా అవమానిస్తారు. మీరు అశ్లీల వీడియోలు చూస్తున్నారు అనే ఆరోపణలతో సామాజికంగా అవమానపరిచే భయాన్ని కలిగిస్తారు. తర్వాత చట్టపరమైన బెదిరింపులు చేస్తారు. సిబిఐ, ఎన్సిబి లేదా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వంటి అధికార సంస్థల పేర్లను దుర్వినియోగం చేస్తూ కేసు నమోదైంది, అరెస్ట్ అవుతారని బెదిరిస్తారు. నెక్స్ట్ స్టెప్లో పర్సనల్ డేటా దుర్వినియోగం చేస్తారు. ఆధార్ నంబర్, పాన్ కార్డు, ఓటీపీ, బ్యాంక్ ఖాతాల వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని సేకరించి బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు గుంజేస్తారు. ఆఖరికి మానసిక ఒత్తిడి గురి చేస్తారు. బాధితులను తక్షణమే స్పందించేలా చేసి ఆలోచించే అవకాశం ఇవ్వకుండా డబ్బులు లేదా సమాచారం ఇప్పించుకుంటారు. ఈ మోసాలు సాధారణంగా వాట్సాప్, ఈమెయిల్, ఫోన్ కాల్స్ లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా జరుగుతాయి. సైబర్ నేరగాలు బాధితుల భయాన్ని, సామాజిక ఒత్తిడిని ఆయుధంగా ఉపయోగిస్తారు. సైబర్ మోసాల నేపథ్యంలో గణాంకాలు ఇప్పుడు చూద్దాం. సైబర్ మోసాలు కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ రకమైన నేరాలు విజృంభిస్తున్నాయి. ఎఫ్బిఐ నివేదికల ప్రకారం 2025లో సైబర్ నేరాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా బాధితులు సుమారు $6.9 బిలియన్ నష్టపోయారు. ఇందులో ఫైనాన్షియల్, సెక్స్ ట్రాన్సాక్షన్ కేసులు ప్రముఖంగా ఉన్నాయి. సెక్స్ ట్రాన్సాక్షన్ ఈ రకం నేరాల్లో నేరగాళ్లు బాధితులను అశ్లీల కంటెంట్ పంపమని లేదా డబ్బులు చెల్లించమని బెదిరిస్తారు. ఎఫ్బిఐ డేటా ప్రకారం 2025లో అమెరికాలో మైనర్లను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఫైనాన్షియల్, సెక్స్ ట్రాన్సాక్షన్ కేసులు గణనీయంగా పెరిగాయి. ఇందులో కొన్ని ఆత్మహత్యలు కూడా దారితీశాయి. ఇండియాలో ఫైనాన్షియల్ ఫ్రాడ్ 2020 నుంచి 2023 మధ్య భారతదేశంలో సైబర్ నేరాల్లో 75% ఫైనాన్షియల్ ఫ్రాడ్లే ఉన్నాయి. ఇందులో సెక్స్ ట్రాన్సాక్షన్, ఫిషింగ్, ఐడెంటిటీ థెఫ్ట్ వంటి ప్రముఖమైనవి. హైదరాబాద్లో సైబర్ క్రైమ్ పోలీసు విభాగం నివేదికల ప్రకారం 2025 జనవరి నుంచి జూన్ వరకు సైబర్ మోసాలకు సంబంధించి 2500 పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువ శాతం ఫైనాన్షియల్ ఫ్రాడ్, సెక్స్ ట్రాన్సాక్షన్, ఫిషింగ్ లింక్లతో జరిగిన మోసాలు. ఎక్స్లోని పోస్టుల ప్రకారం తెలంగాణ పోలీసులు డిజిటల్ అరెస్ట్ అనే పద్ధతి చట్టంలో లేదని, అలాంటి కాల్స్ వస్తే 1930కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. సైబర్ మోసాల నుంచి రక్షణ పొందడానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవగాహన పెంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ క్రింది జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. భయపడవద్దు. మీరు అశ్లీల వీడియోలు చూశారు లేదా కేసు నమోదైంది అనే మెసేజ్లు, కాల్స్ వచ్చినా భయపడకండి. పోలీసు లేదా అధికార సంస్థలు వాట్సాప్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా ఇలాంటి బెదిరింపులు చేయవు. అధికారిక సమాచారం ధృవీకరించండి. ఏదైనా మెసేజ్ లేదా ఈమెయిల్ వచ్చినప్పుడు అది gov.in లేదా nic.in వంటి అధికారిక డొమైన్ల నుంచి వచ్చిందో లేదో చెక్ చేయండి. పర్సనల్ డేటా షేర్ చేయవద్దు.
ఆధార్ నెంబర్, పాన్ కార్డు, ఓటీపీ, బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్వర్డ్లను ఎవరితోనూ పంచుకోవద్దు. అనుమానాస్పద లింక్లను క్లిక్ చేయవద్దు. వాట్సాప్ లేదా ఈమెయిల్లో వచ్చే ఏపీకే ఫైలు లేదా లింక్లను డౌన్లోడ్ చేయొద్దు. అవి మీ మొబైల్ను హ్యాక్ చేసి వైరస్లు కావచ్చు. వెంటనే ఫిర్యాదు చేయండి. ఇలాంటి కాల్స్ లేదా మెసేజ్లు వస్తే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930కు కాల్ చేయండి లేదా https://cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయండి. అవగాహన పెంచుకోండి. సైబర్ మోసాల గురించి సమాచారం సేకరించండి. సోషల్ మీడియాలో అశ్లీల కంటెంట్ షేర్ చేయడం లేదా చూడడం చట్టపరంగా నేరమని గుర్తుంచుకోండి. తెలంగాణ పోలీసులు ఎక్స్లో పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం డిజిటల్ అరెస్ట్ అనే భావన చట్టంలో లేదని, అలాంటి కాల్స్ వస్తే భయపడకుండా 1930కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. అలాగే అపరిచిత నంబర్ల నుంచి వచ్చే వీడియో కాల్స్ను ఎత్తవద్దని, ఎందుకంటే నేరగాళ్లు బాధితులను నగ్నంగా రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ రకమైన సైబర్ మోసాలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మానసిక ఒత్తిడి, బాధితులు భయం, అవమానం, ఆందోళన వంటి మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో సెక్స్టార్షన్ కేసులు ఆత్మహత్యలకు కూడా దారితీస్తున్నాయి. ఆర్థిక నష్టం భారతదేశంలో ఫైనాన్షియల్ ఫ్రాడ్ వల్ల 2020 నుంచి 23 మధ్య 75% నష్టం జరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. సామాజిక సమస్యలు, అశ్లీల కంటెంట్కు సంబంధించిన మోసాలు, ముఖ్యంగా చిన్నారుల సంబంధిత కంటెంట్ సమాజంలో అవగాహన లోపాన్ని, చట్టపరమైన చర్యల అవసరాన్ని తెలియజేస్తున్నాయి. ఎక్స్లోని కొన్ని పోస్టులు ఈ మోసాలను డిజిటల్ బ్లాక్మెయిల్గా అభివర్ణిస్తూ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం, సైబర్ క్రైమ్ విభాగం, సామాజిక సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. డిజిటల్ యుగంలో సైబర్ మోసాలు ఒక పెద్ద సవాలుగా మారాయి. అశ్లీల వీడియోలు, చిన్నారుల కంటెంట్కు సంబంధించిన ఆరోపణలు జరుగుతున్న ఈ మోసాలు ప్రజలలో భయాన్ని, అవమానాన్ని కలిగిస్తున్నాయి. హైదరాబాద్లో నమోదైన ఘటనలు ఈ సమస్య యొక్క తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ పోలీసులు సైబర్ క్రైమ్ విభాగం ఈ మోసాలను నియంత్రించడానికి 1930 హెల్ప్ లైన్ నంబర్, అలాగే http://cybercrime.gov.in వంటి సేవలను అందుబాటులో ఉంచాయి. అయితే ఈ సమస్యను పూర్తిగా నిర్మూలించడానికి ప్రజలలో అవగాహన పెంచడం, చట్టపరమైన చర్యలను కఠినతరం చేయడం అవసరం. భయంతో నిర్ణయం తీసుకోవద్దు. సమాచారం ఉంటేనే రక్షణ ఉంటుంది అని పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ మోసాల గురించి అవగాహన పెంచుకొని అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. For more updates, please subscribe Duta Media.